మీరు అయిపోయింది. మీరు అపోజిషన్ లో ఉన్నారు. పాత వైలెన్ తీసి కొత్త వైలెన్ పెట్టి ట్యాంగ్ టింగ్ టింగ్ అని కొట్టాలి కానీ పాత వైలెన్ తీసి కొడతా ఉంటారు. ఆనంద్ గారు ఒక్క విషయం సూట్ గా స్ట్రైట్ గా కాదండి, నాదొక్క ప్రశ్న. ఆనంద్ గారు వినాలి. మా రజనక్క తిట్టుకుంటా ఉంది నిన్ను, అది కరెక్ట్ కాదన్న. వినాలండి. ఆమె ఎందుకు యాడ్ చేస్తారు ఆనంద్ గారు ఉంటారు కదా. ఓకే ఆనంద్ గారు ఒక్క విషయం నా స్ట్రైట్ గా సింపుల్ గా సూట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, సాక్షాత్తు మాజీ సీఎం గారే నన్ను చంపేయండి అని చెప్పి బరస్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ఇక్కడ ఎమ్మెల్సీ గారు, అక్కడ మాజీ సీఎం గారుని ఏంటి వాళ్ళకి రక్షణ ఇస్తారా? చంపేయమంటున్నాడు అతను. కాదండి, మీరు అడిగిన క్వశ్చన్ ఎంత సిల్లీగా ఉంది వర్మ గారు. నన్ను చంపేయండి అనేవాడికి మనం ఏ రక్షణ ఇవ్వగలుగుతాం? ఎందుకు చంపమంటున్నారు? మీరు అంత అరాచకాలు చేస్తున్నారని కదా. హింస చేసే బదులు మమ్మల్ని వినండి ఆనంద్ గారు, ఆయన మాట్లాడేది ఏంటి? చంపితే నన్ను చంపియండి, నా క్యాడర్ ఎందుకు, నాతో ఉన్న వాళ్ళని ఎందుకు, నన్ను కొలిచే వాళ్ళని ఎందుకని కదా దాని అర్థం. అయ్యా ఆయనకి ఆల్రెడీ రక్షణ ఉంది. చచ్చిపోయిన పావుని మళ్ళీ మళ్ళీ ఎవడు చంపుతాడా వర్మ? నువ్వు కూడా సరిపోయావో నువ్వు అడిగే క్వశ్చన్లకి. అది చచ్చిపోయిన పావు, అది టెంపరీగా కాదండి. కాదు, ఓడిపోతే పవర్ లేకపోతే చచ్చిపోయినట్ట. గతంలో మీ అలాగే జరిగారా? పాపం ఇదిగో ఇప్పుడు ఓదార్పు యాత్రకి రెడీ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మేము అనేది ఒకటి, ఆయనకి థ్రెట్ లేదు, చనిపోయిన వాళ్ళు లిస్టు లేదు, టికానా లేదు. ఇప్పుడు అందరూ వచ్చేసి ఆ రక్తపు మరకల బట్టలు తీసేసి అందరూ వైట్ అండ్ వైట్ వేసేసుకొని అందరూ గాంధీ లాగా వచ్చేసి మీరందరూ మాట్లాడుతూ ఉంటే మేము వినాల్సి వచ్చిన చాలా బాధాకరంగా ఉంది నాకు. మీకు ఒకటి, మీకు ఏదైనా ఇబ్బంది అయితే గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మీకు కాకపోతే మీరు మా ముఖ్యమంత్రితో మాట్లాడి అడిగేదానికి మీకు ఏమైనా ఇబ్బంది చెప్పండి. శ్రీకాకుళం వస్తారు, టెక్కలు వస్తారు. మీకు ఎందుకు ఉన్నానయ్యా. ఓకే ఆనంద్ గారు వెళ్ళారా టెక్కలు ఎప్పుడన్నా? శ్రీకాకుళం ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? అది కాదు నా భలే భయమను టెక్కలే. మీరు మద్రాసు దగ్గరలో ఉన్నారు, నేను ఒరిస్సాకు దగ్గరలో ఉన్నానన్నా. మీరు ఎలా రక్షిస్తారు? మాకు మా మాజీ స్టేట్ ప్రెసిడెంట్ గుర్తొస్తా టెక్కలు చెప్పగానే. పాపం ఫైల్స్ ఉన్నప్పుడు ఆ జీప్ ఎక్కించి 9 గంటలు 10 గంటలు జీప్ లో జర్నీ, ఊరు అతనికి బ్లడ్ కారతా. నిజంగా అప్పటి నుంచి నాకు శ్రీకాకుళం అంటే భయం, వీళ్ళు రాక్షసులని. ఆ ఇన్సిడెంట్ తర్వాత జిల్లాల మీద ఇన్సిడెంట్ తర్వాత స్టేట్ అధ్యక్షుడిని ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని 3 రోజులు కాలేదు. అతని జీప్ ఎక్కించి 9 గంటలు. ఎన్ని ఎట్ట మర్చిపోతామా మా అచ్చెన్నాయుడిని. అచ్చెన్నాయుడు గారిది గాని, రఘురామకృష్ణరాజు గారిది గాని కన్నీటి పర్యంతం సార్. 52 రోజులు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆధారాలు చూపించకుండా పెట్టడం అనేది తప్పు సార్. దువాడా చూస్తే ఏం గుర్తొస్తుంది తెలుసా? హలో, ఒక్క నిమిషం. నాకు దువాడా గారిని చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే తెలుసా, సడన్ గా పొద్దున్నే పవర్ బాగానే కూటమి గెలవంగానే మన దువాడ గారు పోయి చెట్టు కింద కళ్ళు మూసుకోగానే బుద్ధం శరణం గచ్చామి అని పూర్తిగా అతనిలో మార్పు వచ్చినట్టు అనిపిస్తారు. ఏం చేయాలి అన్న? ఇప్పుడు ఏం చేయాలన్నా? ఇప్పుడు ఏం చేయమంటారు అన్న? సెలవు ఇవ్వండి అన్న. నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి. నేను బుద్ధం శరణం గచ్చామి. మన భారతదేశం, మన భారతీయుల తాలూకా నినాదమే అది అన్నా. మన భారతీయుల మనసుల్లో గుండెల్లో ఉండవలసిందే బుద్ధం శరణం గచ్చామి. కానీ నేను అన్నది ఏంటంటే అన్నా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, బుద్ధం శరణం గచ్చామి, బుద్ధ మతం తీసుకున్నావు, ఇలా ఉన్నారు అంటే ఏం చేయాలి ఇప్పుడు? నేను రామారావు పాట పాడాలా? న్యాయానికి ధర్మానికి జరిగిన ఈ సమయంలో దిస్ ఇస్ ద లా నాట్ మై ఫ్లా ఏదో ఉంది ఒక పాట. ఆనంద్ గారు ఏంటి మంచి హుషారుగా ఉన్నట్టున్నారు? కాదు ఆనంద్ గారు కానీ ఏంటి ఎనర్జీ ఏంటి, హుషారేంటి?
164 కాదమ్మా వర్మ గారు చూడండి, ఒక చెడు మార్గంలో ఉండే వ్యక్తి మంచి మార్గంలో వస్తే మనం అప్రిషియేట్ చేయాలి. చెడు ఏంటి సార్ నా మీద మీరు అంటున్నారు? నా చెడు ఏంటో చెప్పండి సార్. అంటే హ్యాపీ. నేను అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూ కబ్జాలు చేశానా, దోపిడీలు చేశానా, ఎమ్మెల్సీగా అధికారాన్ని దుర్వినియోగం చేశానా, అధికార పార్టీలో దుర్వినియోగం చేశానా చెప్పండి. నా తాలూకా చెడేంటి? లేకపోతే నేను నేరస్తున్నా? నేనేమైనా నేరస్తున్నా? మీరు చెప్పాలన్నా. మీరు చెడు అని ముద్ర వేసే ముందు అన్న చెడు అని ముద్ర వేసే ముందు నా తాలూకా తప్పేంటో చెప్పాలి. అంటే నేను గట్టిగా మాట్లాడితే చెడా? నేను గట్టిగా మాట్లాడితే చెడా అన్నా? వర్మ గారు వర్మ గారు ఒక్క నిమిషం దివాడ్ శ్రీనివాస్ అన్న, నిన్ను ఒక్కడనే నేను చెప్పటంలా, నా మాట మీ ఒక్కరి మీద కాదు. వైసీపీలో 90 మంది దొంగలు ఉన్నప్పుడు 10 మంది మంచోళ్ళు కూడా దొంగలుగా ముద్రిస్తారు. అంటే మెజారిటీ రూల్స్ అన్నట్టు. సో నేను మీ వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు కాదు. లెట్ us accept. ఆ అరాచకాల వల్ల మీరు ఓడిపోయారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఇక్కడ మీరు ఓటమి అది ఇది కాదు. లా అండ్ ఆర్డర్ మీ వాళ్ళు వ్యక్తులు, మీ ఎమ్మెల్యేలు దేవుళ్ళు అనుకొని, రాజులు అనుకొని కాన్స్టిట్యువెన్సీలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. జనాలు మిమ్మల్ని ఆనం గారు మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, అద్భుతమైన అవకాశం, గొప్పగా పాలించండి. నేనే అంటాను జయ